మనిషి ఇంకా రాలేదా? ఇంకా లేదు సార్. ఛే, జరే. అరే నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావురా? నేను ట్రాఫిక్ లో ఉన్నాను రా, తెలియకుండా ఈ రూట్ లో వచ్చాను. చాలా ఎక్కువగా ఉంది ట్రాఫిక్. రే షో ప్రారంభించడానికి ఇంకా 4 నిమిషాలేరా ఉన్నాయి. ఆ పిచ్చోడు వేరే వాగుతున్నాడు. అయ్యో సార్ గురించి ఏం మాట్లాడలేదు. కానీ నేను మీ గురించి మాట్లాడుతున్నాను. ప్రోగ్రామ్కి ఒక్క నిమిషం లేట్ అయిందంటే చీట్ చేస్తాను, జాగ్రత్త. రే సార్ చెప్పింది విన్నావు కదా? ఆయన్నే కాసేపు కామెడీ చేయకుండా మూసుకొని కూర్చోమని చెప్పు. సార్ మిమ్మల్ని కామెడీ చేయకుండా గమ్మున ఉండమంటున్నాడు. దయచేసి ప్రోగ్రామ్ స్టార్ట్ చేయండి రా, ప్లీజ్. ఒరే బావా, ప్రోగ్రామ్ టైంకి ప్రారంభించకపోతే స్పాన్సర్లు గోల చేస్తారంటరా. నువ్వు ఆన్ ఎయిర్ సెట్ చేయి, నేను ఇక్కడ నుంచే ప్రోగ్రామ్ చేస్తా మొబైల్ నుంచి. కనెక్ట్ చేయనా? అవును, తొందరగా సెట్ చేయి. గుడ్ మార్నింగ్ వైజాగ్. ఇప్పుడు మన హలో ఎఫ్ఎం లో హలో నమస్తే టైం. ఇప్పుడు సమయం సరిగ్గా 9 గంటలు 2 నిమిషాలు. ఈ రోజు స్టూడియోలో నేను మాత్రమే మీతో ఉన్నాను. మన బడ్డీ ఇప్పుడు ఒక పెద్ద సమస్యలో చిక్కుకున్నాడు. అదేం సమస్య అని అడుగుతున్నారా? అది మన బడ్డీనే అడిగి తెలుసుకుందాం. హలో లిజనర్స్, నేను ఇప్పుడు వైజాగ్ లో చాలా ట్రాఫిక్ గా ఉన్న ఏరియాలో చిక్కుకున్నాను. సార్ మీరే చెప్పండి, రెడ్ సిగ్నల్ పడుంది, మీరెందుకు అనవసరంగా హారన్ కొట్టి ప్రజల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారు? ఇది నా కారు, నా అర్ణం, నీకేంటి ప్రాబ్లం? రోడ్డు ప్రజలది, చెవులు కూడా ప్రజలవే కదా. మాధవ్, ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందని కొద్దిగా వివరంగా చెప్పగలుగుతావా? ఇక్కడ తప్పు చేసేవాడు నేరస్తుడు కాదు, తప్పు నెత్తి చూపించేవాడే నేరస్తుడు. ఇంకా మనం కాస్త మారాల్సి ఉంది జరే. ఛే, నేను అనవసరంగా పొద్దునే తిట్టేశాను. వైజాగ్ లో ట్రాఫిక్ లో ఇబ్బంది పడే వాళ్ళ గురించి మీరేమనుకుంటున్నారు? ట్రాఫిక్ పోలీస్ గారు మీరు చెప్పండి. ఇక్కడ రోడ్ అంతా పని జరుగుతా ఉంది. సిగ్నల్ ఇచ్చినా కూడా త్వరగా వెళ్ళడానికి అవ్వదు. మనం ఇప్పుడు ఒక పని చేద్దాం, మన ఊరి మేయర్ ని లైన్ లో కలుపుదాం. మాధవ్, ఇప్పుడు నేను కనెక్ట్ చేయనా? త్వరగా. హలో హలో మేడం, నేను ఆర్జే మాధవ్. నమస్కారం. నేను ఇప్పుడున్నది వైజాగ్ లో విపరీతంగా ట్రాఫిక్ గా ఉన్నటువంటి ఒక రోడ్లు బాగలేనందువల్లే ఇంత ట్రాఫిక్ ఉందని ప్రజలు అంటూ ఉన్నారు. ఈ ఇబ్బందికి పరిష్కారం లభిస్తుందా మేడం? వచ్చే బడ్జెట్ లో అన్ని రోడ్లని బాగు చేయడం కోసం ఒక పద్ధతిని అమలు చేయబోతున్నాం. హలో నమస్తే అనే మన కార్యక్రమాన్ని వేల మంది ప్రజలు వింటూ ఉన్నారు. వాళ్ళందరి కోసం మేడం ప్లీజ్ ఒక డేట్ చెప్పండి. వచ్చే నెల 20వ తేదీ లోపు దీనికి ఖచ్చితంగా తీర్మానం ఉంటుంది, నన్ను నమ్మండి. ఇది ఒక చాలా సంతోషమైన వార్త. బిగ్ థాంక్స్ ఫ్రమ్ హలో నమస్తే టీమ్. ఇంకా 25 రోజులే బాకీ ఉన్నాయి. అందులోపల మనం కౌంట్ డౌన్ స్టార్ట్ చేద్దాం. వైజాగ్ లో స్కూల్ పిల్లలు ప్రమాదం లేకుండా రోడ్డు దాటించడానికి ఏర్పాటు చేసినట్లుగానే, అలాగే రోడ్ల మీద ఉన్నటువంటి చెత్త బుట్టల్ని పక్కకు తోసినట్లుగానే హలో నమస్తే ఇప్పుడు ఇంకొక మంచి పని చేసింది. హలో లిజనర్స్, దిస్ ఇస్ హలో నమస్తే. వి విల్ త్వరగా రండి. హే మాధవ్, ప్రోగ్రామ్ చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ బ్రో. హాయ్. హాయ్. అవునవును, అదంతా మాధవ్ ఐడియానే. చాలా కాల్స్ వస్తున్నాయిరా, మనం అదరగొట్టేశాము. బాస్ లోపలే ఉన్నారా? లోపలే ఉన్నారు కదా. లేకపోతే సార్ నేను ఒకటి చెప్తాను సార్. ఒక 6 నెలలు ఓపిక పడితే చాలు సార్. వచ్చే ఫిబ్రవరి నెలలోపు మంచి ప్రాఫిట్ ఉంటుంది సార్. చూసారంటే అనిత పాప క్యాంపెయిన్ భలే సెన్సేషన్ సార్. అదే సార్, అవును సార్. హలో ఎఫ్ఎం వినకుండా వైజాగ్ ప్రజలు ఉండనే లేరు. అలాంటి ఒక సిచ్యువేషన్ నేను తీసుకొస్తాను, మీరు చూస్తూ ఉండండి. సార్ నేను ఊరికే చెప్పడం లేదు సార్. ఈ రోజు హలో నమస్తే లింక్ కూడా పంపిస్తాను, కావాలంటే చూడండి సార్. నా కుర్రోలు జెర్రీ మాధవ్ వైజాగ్ని అదరగొట్టారు సార్. ప్రపంచంలో ఏ ఎఫ్ఎం స్టేషన్ నుండి ఆఫర్ వచ్చినా వీళ్ళు వెళ్ళరు. ఫ్యూచర్ వాళ్ళ ఫ్యూచర్ హలో ఎఫ్ఎం అని వాళ్ళకి బాగా తెలుసు సార్. ఓకే సార్, అలాగే సార్, ట్రస్ట్ మీ సార్. అయ్యో, దుబాయ్ నుండి ఇన్వెస్టర్ ఎప్పుడులాగా నష్టం అని ఏడుపులే. ఏదో మాట్లాడి హ్యాండిల్ చేశాను. కానీ మమ్మల్ని అంతా అలా మేనేజ్ చేయలేరు. జీతం ఇవ్వకపోతే మేము వెళ్ళిపోతాం. తర్వాత చెప్పకుండా వెళ్ళిపోయారని బాధపడకూడదు. అబ్బా, నేను వదిలితే కదా మీరు వెళ్ళడానికి. సార్ ఈరోజు డేట్ 5, మాకు జీతం ఇవ్వండి. నువ్వేమన్నావు? సార్ అన్నావు కదా. ఎవర్రా మీకు సారు? అన్నయ్యనరా, అన్నయ్య. ఇక మీదట అన్నయ్య అని పిలిస్తేనే నీకు శాలరీ ఇస్తా. అన్నా, ఎవరా? ఇదిగో వచ్చేసాడు. అన్నా అని పిలిచినందుకు నాకు జీతం ఇవ్వండి. పోయిన నెల 1500తో కలిపి ఇవ్వండి. నువ్వు కాస్త తప్పుకో. పిల్లలారా, ఒక తల్లి కడుపులో మనం పుట్టలేదు అంతే. ఎలా చూసుకున్నా మీరిద్దరూ నా తమ్ముళ్ళురా. మీ నాన్నగారికి తెలుసా? అప్పో, ఇదిగో వచ్చిందిగా స్పాట్ పేమెంట్. ఈ నెల కూడా స్పాట్ పేమెంట్. ఎందుకు సార్ మీరు ఇలా చేస్తున్నారు? రే, ఈ 10వ తారీఖున 10,000, నెక్స్ట్ 20 అయితే 5,000, బ్యాలెన్స్ 25 ఇద్దరికి ఇచ్చేస్తాను కదా. అదంతా ఏం కాదురా. డిపాజిట్ చేసే ముందు మాత్రం నాకు కొంచెం చెప్పాలి. డిపాజిట్ చేయొద్దంటున్నారు. అప్పు, నేను ఈ ఎఫ్ఎం స్టేషన్కి ఎండి. నేనేమి జోకర్ని కాదు. నేనేం అనలేదు సార్, మీరే అంటున్నారు. నువ్వు బయలుదేరాపు. టీ కావాలా? ఒక టీ తీసురా. ఇవ్వండి. ఏమిటి? షుగర్ కావాలి, డబ్బులు ఇవ్వండి. నాకు టీ వద్దులే. చెక్కు కింద పడిపోయింది. ఇదిగోండి తీసుకోండి. ఇదిగో తీసుకో.
తీసుకోరా. తీసుకో, యూజ్ ఏం లేదు. బౌన్స్ అయిపోతుందా? మ్మ్. ఆ, తీసుకో. ఓకే, నాకు లేదా? నువ్వు నోరు మూసుకున్నట్రా. సీఎం గారి ఆఫీస్ నుండి కాల్ వచ్చింది. నెక్స్ట్ 26th వస్తున్నారంట. మరి మన ఫంక్షను? అది ఏంటంటే కాస్త పోస్ట్ పోన్ చేసుకుంటే. ఆలస్యం ఎందుకు? మనమేమి సీఎం డేట్లు చూసుకొని మనం అనిత కోసం ఫండ్ రైజ్ ఏమీ చేయలేదు. ఆ, వాళ్ళ అవైలబిలిటీ కూడా మనం చూడాలి కదా. సార్ 4 ఏళ్ళే ఆయన ఒక చిన్న పిల్ల, దానికి హార్ట్ సర్జరీ, పైగా పబ్లిక్ అందరూ మనతో ఉన్నారు. ఆ, అది మాత్రం కాకుండా హలో నమస్తే ఏర్పాటు చేసే 8వ మిషన్ ఇది. అది కాకుండా మా క్రెడిబిలిటీ కూడా మేము చూసుకోవాలి కదా. అంతేకాదు సార్, మనం పబ్లిసిటీ కోసం ఈ క్యాంపెయిన్ యూజ్ చేసుకోకూడదు. లేకపోతే మమ్మల్ని వదిలేయండి. అవును. మీ ఇద్దరు బాసా లేకపోతే నేను బాసా? మార్చి బాసా, మాట్లాడు. అలాంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ? ఉన్నారా? ఆ? ఇలా చూడండి, ఓ చిన్న పిల్ల సమస్య. ముస్తఫానే, అనిత వాళ్ళ నాన్న. హలో మాధవ్ సార్, నేనే ముస్తఫా మాట్లాడుతున్నాను. గుర్తున్నారు ముస్తఫా గారు, చెప్పండి. డాక్టర్ ఆపరేషన్ డేట్ చెప్పారు, వచ్చే 26వ తారీఖుని. దానికే సమస్య లేదు, నేను జరీకి ఇస్తున్నాను. ఇవ్వండి. హలో, ముస్తఫా సార్. జయమోహన్ సార్ ఇప్పుడే మాతో చెప్పారు ఫిక్స్ చేసిన డేట్లో చెక్ ఇచ్చేయాలని. ఫోన్ కొద్దిగా అనితా పాపకి ఇస్తారా? ఇస్తున్నాను. స్పీకర్లో పెడతాను. స్పీకర్లో పెట్టు. పాపా, జెరీ అంకుల్ మాట్లాడు. హలో అంకుల్, అనిత మాట్లాడుతున్నా. చెప్పు బుజ్జి, ఏం చేస్తున్నావు? మార్నింగ్ హలో నమస్తే విన్నాను, నా గురించి మాట్లాడారు కదా. మ్మ్. నీకేం కావాలన్నా సరే నాకు ఫోన్ చేసి అడుగు, సరేనా? ఏది ఓసారి చెప్పు. వినండి వినండి. వింటూనే ఉండండి హలో ఎఫ్ఎం. సీఎం రాకపోయినా పర్వాలేదులే, మనం 19th ఫంక్షన్ జరుపుకుంటున్నాం. అది హలో, బేకర్ ప్రియానా మాట్లాడేది? హోమ్ మేడ్ కేక్స్ తయారు చేసేది మీరేనా? అవును నేనే. మాకు కేక్ కావాలి, దానికి ప్రొసీజర్ ఏంటి? ఆర్డర్ చేయండి సార్. ధర ఎక్కువ ఉంటుంది అంటున్నారండి. ముందు మీకేం కావాలో చెప్పండి, తర్వాత ధర గురించి మాట్లాడదాం. మీ వద్ద ఏ కేకులు ఉంటాయో చెప్పండి. రెడ్ వెల్వెట్ ఉంది, చాక్లెట్, వైట్ హెవెన్. కేక్ వద్దులేండి, హల్వా చేసిస్తారా? హల్వా. అయ్యా, మంచి కామెడీ చేశారు. ఓకే, ఈరోజు నేను రావడం కాస్త లేట్ అవుతుంది. ఏమైంది? నేను చెప్పాక అరకు వెళ్తున్నానని, అక్కడ జెర్రీ ఎక్స్కి పెళ్ళని చెప్పానుగా. ఓకే ఓకే ఓకే. నాతో జెర్రీ కూడా వస్తున్నాడు. అయ్యో, జెర్రీ కూడా వస్తున్నాడా? ఇస్తున్నా ఇదివరా మాట్లాడు. హలో ప్రియా, నీకు సిగ్గు అనిపించట్లేదరా నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళడానికి? ఏంట్రా ఇది? సిగ్గా? ఇందులో సిగ్గుపడ్డానికి ఏముంది? మేము మా రిలేషన్షిప్ ని మంచి నోట్లోనే ఎండ్ చేసాము. అది కాకుండా ఇప్పుడు మేము మంచి ఫ్రెండ్స్, అందుకే పెళ్లికి ఇన్వైట్ చేసింది. అది మాత్రం కాకుండా అను, నేను, మాధవ్ అంతా క్లోజ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్సా? నాకు ఆ అమ్మాయికి ఎటువంటి సంబంధం లేదు. నేను వెళ్ళేది బిర్యానీ తినడానికే, మరి ఇంకెందుకో కాదు. అవును, అదే డ్రెస్సులతో వెళ్తున్నారా? అదేం పెద్ద విషయం కాదు, నేను జెర్రీ ఇంటికి వెళ్ళాక వెళ్తున్నాను, నేను చూసుకుంటా. అయితే నైట్ కి డిన్నర్ వద్దా? వద్దు, ఈ రోజైనా మంచి భోజనం చేస్తాం. అలాగా? మంచి భోజనమా? ఇక్కడికి వస్తారుగా? ఓకే ఓకే, నేను మళ్ళీ చేస్తాను, ఉంటా మరి. రే, గిఫ్ట్ ఏదైనా? గిఫ్ట్ కొనాలంటావా? రా. ఇదిగోండి, టీ మాత్రం చాలా. ఇంకేమీ లేవా? ఇంకేమన్నా కావాలా? అదే తాగడానికి వేడి నీళ్ళు. ఎవరికి? నీకు కావాలంటే తాగు. ఉండు, ఒక్క నిమిషం వస్తానండి. పిలుస్తున్నారు. ఏంటి? ఓ గిఫ్ట్ కావాలి. గిఫ్టా? నువ్వు తొందరగా వెళ్ళి గిఫ్ట్ తీసుకురా, సాయంత్రం మనం ఓ పెళ్లికి వెళ్ళాలి. ఎవరు పెళ్ళి? అదంతా తర్వాత చెప్తాము, ముందు నువ్వు చెప్పిన పని చెయ్యి. కాస్ట్లీ కావాలా? బాగా రిచ్గా ఉండాలి, మనకు తగినట్టు కాస్త రిచ్గా ఉండాలి. ఎక్కడ పెళ్ళి? ఎక్కడ? పక్కూర్లోనే. నేను ఫ్రీగానే ఉన్నాను, రమ్మంటే అందుకే వస్తాను. నిన్ను కొనుక్కురమ్మనేది. అది కాదు, పెళ్లికి వెళ్ళడానికి ఫ్రీ అంటున్నాను, బిర్యానీ తినడానికి. అవన్నీ సరే, ముందు వెళ్ళి ఓ గిఫ్ట్ తీసుకురా. అందరం కలిసే వెళ్ళాలి. ఖచ్చితంగా వెళ్దాం. కలిసే వెళ్ళాలి.